నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో మండల పరిషత్ కార్యాలయానికి సమీపంలో కల్వర్టు పైపుల్లో చెత్త నిండిపోయి ప్రవాహం నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఆ ప్రాంతంలోని మురుగు కాలువ దుర్గంధభరితంగా మారడంతో ఆ దుర్వాసన వల్ల ప్రభుత్వ కార్యాలయాల స్థానికులు ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయన్నారు. దీంతో ఆ మురుగును తొలగించేందుకు అధికారులు ప్రొక్లైన్ సాయంతో చర్యలు చేపట్టారు. దీంతో ఓ కార్మికుడు మునిగిపోయేంత మురుగునీటిలో దిగి చెత్తను తొలగించేందుకు సాహసమే చేశాడు. ఆ కార్మికుడు చేసిన సాహసాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏలూరు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏలూరులో 2K మారథాన్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె వెట్రెల్ సెల్వి హాజరై ప్రారంభించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2K మారథాన్లో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, డిఎస్పి శ్రవణ్ కుమార్ భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ హక్కులు, సమానత్వం, మహిళా సాధికారతపై చైతన్యపరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ స్కూల్ సమీపంలో బైక్ రిపేర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 బైకులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు 100 నంబర్కు డయల్ చేయగా ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలు చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే విజయరమణారావు ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని భావించడంతో 9 ఇండ్లకు భూమి పూజ నిర్వహించారు. బైక్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని వేగంగా ఢీకొన్న ఘటన కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ బొమ్మలూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మచిలీపట్నం వందలపాలెం గ్రామం చెందిన చరణ్ సాయి అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు పప్పాల సునీల్ తీవ్ర గాయాలు పాలైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం గాయపడిన పుప్పాల సునీల్ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి మృతి చెందిన చరణ్ సాయి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారం గ్రామ శివారు నాయకపు గూడెంలోని ఓ రైతు బోర్న విలిపించాడు. చేతికి అంది వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోవడంతో పశువులకు మేతగా మారిందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎండిపోతున్న పంటలను మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత పరిశీలించినట్లు రైతులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఎంఏ సుకూర్ అనే రైతు తన ఆక్రందనను విన్నవించుకున్నాడు. తాను 2006 సంవత్సరం నుంచి సెప్టెంబర్ నెలలో మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో 3 ఎకరాల 29 గుంటల భూమి కొనుగోలు చేశానని తెలిపాడు. తన దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఎలాంటి ఫోర్జరీలకు తాను పాల్పడలేదని అన్నారు. కావాలనే కొంతమంది తన భూమిపై కన్నేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారని చెప్పారు. గత 25 సంవత్సరాలుగా తాను వ్యవసాయం చేసుకుంటూ ఇదే భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం జమలాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శిఖర ప్రతిష్ఠ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీపీ కార్మికులకు మొండి చేయి చూపిస్తుందని, 6 నెలలుగా వేతనాలు రాక వైద్య విద్య నిత్యావసర ఖర్చుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 51 జీవోను రద్దు చేసి 61 జీవో నంబర్ పరచాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ సుష్మాకు వినతిపత్రం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామ సమీపంలోని మిర్చి కళాలను రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు పరిశీలించారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటను సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని సుదర్శన్ రావు అన్నారు.
ఏడాది తెగుళ్లు ప్రకృతి విపత్తుల కారణంగా దిగుబడి చేతికి అందకపోగా మార్కెట్లో ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టాల పాలవుతున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలోని సింగరేణి సైలో బంకర్ను తీసివేయాలని కొద్ది రోజులుగా అంబేద్కర్ నగర్ కాలనీవాసులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారం రోజుల నుంచి దీక్షలో పాల్గొన్న లక్ష్మీనారాయణ శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్లో రాజీవ్ రహదారిపై ఏహెచ్కేఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ను ప్రారంభం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సెంట్రల్ లైటింగ్కు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్తో వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందారం ఓసీపీ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు హెచ్కేఆర్ సంస్థ చొరవ చూపాలన్నారు.